చుట్టాలు ఇంటికొచ్చారని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు కూడా అంతే బాధగా ఫీల్ అయ్యాము. మ్యాటర్ ఏంటో చెప్తా లాస్ట్ వరకు వచ్చి. పొద్దున్నే మేమందరం వెళ్ళిపోతున్నామని చెప్పారు. సర్లే మళ్ళీ వస్తారు కదా అని హ్యాపీగా అయితే పంపిస్తున్నాం. కానీ నిన్న వీళ్ళు చేసిన ఫంక్షన్‌లో గానీ, మా ఇంట్లో జరిగిన శుభారంభంలో గానీ మా తమ్ముడైతే అస్సలు లేడు. అందుకని ఈరోజు వాడినైతే అస్సలు వదలలేదు. పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళు తీసుకెళ్ళి లగేజ్ మొత్తం వీడికి అప్పచెప్పారు. వాడంటే ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ప్రతి ఇంట్లో చిన్న కొడుకంటే ఎందుకు ఇష్టమో నాకు ఇప్పటికీ తెలీదు. ఎంతమంది ఉన్నా సరే అందరూ వాడికి వెళ్ళి మళ్ళీ బాగా చెప్తున్నారు. నెక్స్ట్ నీదరా అని మ్యారేజ్ అని స్టార్ట్ చేశారు. ఇంక ఇంట్లో పెద్దవాడు అయితే తమ్ముడిదే అంటారు అనుకోండి. కానీ ఇన్నిసార్లు అంటారు నీదైతే అర్థమైంది. వీడంటే అందరికీ చాలా అంటే చాలా ఇష్టం. ప్రతి ఇంట్లో చిన్నవాడు కంటే ఎందుకు ఇష్టమో నాకు ఇప్పటికీ తెలీదు. మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ చేయండి. వాళ్ళు ఒకసారి కాదు ఇప్పటికి 10 సార్లు ఆడికి బాగా చెప్పారు. అయినా సరే మళ్ళీ ఆడికి పిలిచే బాగా చెప్తున్నారు. ఏంటో మరి నాకు తెలీదు. చుట్టాలు, బంధువులు, వాళ్ళతో గడిపిన క్షణాలు, వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటి బాయిలు. ఈ బంధాలన్నీ భలే ఉంటాయండి బాబు.